వెల్కమ్ టు జేకేజే న్యూస్. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ జీడిపెట్ల ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేస్తున్న లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ డైరెక్టర్ గుర్రం విజయలక్ష్మి అరెస్ట్. దుండిగల్ మున్సిపల్ పరిధిలో మల్లంపేటలో లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ డైరెక్టర్ గుర్రం విజయలక్ష్మి అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేస్తూ అమాయకుల్ని మోసం చేసి తప్పించుకొని తిరుగుతున్న లక్ష్మీ శ్రీనివాస్ కన్స్ట్రక్షన్ సంస్థ నిర్వాహకురాలు గుర్రం విజయలక్ష్మిని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకుని దుండిగల్ పిఎస్కి తరలించిన పోలీసులు. మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట రెవెన్యూ సర్వే నెంబర్ 170/5 ఎక్సెంట్ చూపుతూ సర్వే నెంబర్ 170/1లో 2946.07 చదరపు గజాల ప్రభుత్వ భూమిలో లక్ష్మీ శ్రీనివాస్ కన్స్ట్రక్షన్ సంస్థ 17 విల్లాలు నిర్మించింది. ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపడుతుండటంతో ఫిర్యాదులు అందుతున్న రెవెన్యూ అధికారులు 2024 మార్చిలో సదరు అక్రమ నిర్మాణాలు జేసీబీ సహాయంతో కూల్చివేశారు. ఈరోజు ఆమెను అరెస్టు చేశారని సమాచారం రావడంతో బాధితులు దుండిగల్ పోలీస్ స్టేషన్కి చేరుకుంటున్నారు. మరి విల్లాలు ఇచ్చారు కదా, వాటికి ఈ రోజు కూడా కరెంట్ కనెక్షన్ కానీ ఇంటి నెంబర్ కానీ ప్రాపర్టీ అసెస్మెంట్ అవుతుంది. తెలంగాణ మున్సిపల్ చట్టంలో నిర్మాణం పూర్తయినప్పుడు 100% ప్రాపర్టీ అసెస్మెంట్ చేసుకోవడానికి ఫైన్తోని ఏ విధంగా అవకాశం మిగతా ప్రజలకు ఇస్తున్నారో, ఏదైతే లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ మల్లంపేట విల్లాల వల్ల కూడా అదే విధంగా రెగ్యులరైజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రజలు అన్యాయం అయిపోయారు, ఆగమయ్యారు కాబట్టి వాళ్ళకు తెలంగాణ మున్సిపల్ చట్టంలో ఏదైతే అవకాశం ఇచ్చిందో దాని ప్రకారం రెగ్యులరైజ్ చేసి వాళ్ళకు వాటరు, డ్రైనేజీ, రోడ్డు అన్ని సౌకర్యాలు కల్పించి మిగతా వాళ్ళని ఆదుకోవాలని, నష్టపోయిన వాళ్ళకు విజయలక్ష్మి ప్రాపర్టీలకు వెళ్ళి జప్తు చేసి వాళ్ళందరికీ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. పోలీస్ అధికారులను కూడా కోరుతున్నాం, ఆవిడ బెయిల్ రాకుండా సెక్షన్ నమోదు చేసి బయటికి రాకుండా కోర్టుకు వెళ్ళే, జైలుకి వెళ్లే విధంగా చేయాలని అభ్యర్థిస్తూ పోలీస్ అధికారులకు ధన్యవాదాలు. రంగనాథ్ గారికి, ముఖ్యమంత్రి గారికి ఇదే మా వినతిగా చెప్తున్నాము. మనిషి తరపు నుంచి మీ దగ్గరికి వచ్చి మేము కలవలేము, మీ టైం వేస్ట్, మా టైం వేస్ట్. అందుకని మీరు ఇది వీడియోలు చూసి మాకు ఏదైనా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. 800 విల్లాలు కట్టింది సార్. ఈ పక్కన వచ్చిన ల్యాండ్ అంతా ఎక్కడదమ్మా అసలు నీకు? నేను రోడ్లకి తీస్తే మనకి రావాలి కదా అంటే నాకు వేరే కమిట్మెంట్ ఉందండి ఊరోళ్ళతో. నేను అక్కడి నుంచి తెచ్చుకున్నా, ఇక్కడి నుంచి తెచ్చుకున్నా ల్యాండ్ అంటే. పోనీ నా ఇంటికి నాకు పర్మిషన్ ఏమంటే పర్మిషన్ లేదు. ఇట్లా మమ్మల్ని 3 years నుంచి టార్చర్ పెట్టి ఫైనల్గా ఏ దేవుడో కనిపిస్తే ఆమెకు దొరికింది సార్. సో మేము అందరూ వస్తా అన్నారు, 100-150 మంది కూడా వస్తా అన్నారు, కానీ మేము వద్దని చెప్పినాం. 300 విక్టిమ్స్ ఉన్నారు, అందులో అవైలబుల్ గా 150 మెంబర్స్ వరకు ఉన్నారు ఇంటి దగ్గర. దొరికింది కనుక వదిలిపెట్టొద్దు, మాకేదో సొల్యూషన్ చూపెట్టేదాకా ఆమెను వదిలిపెట్టారు. రెవెన్యూ ఆఫీసర్లు మీకు అంతమంది కలిసి ఏమని చెప్పారు, వాళ్ళు మీరేమన్నారు సార్? మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాం, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాం, సబ్ రిజిస్టర్ దగ్గరికి వెళ్ళాం. ఎవ్రీబడి హూ సైన్డ్ ఆన్ ద డాక్యుమెంట్ మేము వెళ్ళి కలిసినాం సార్. నేను సబ్ రిజిస్టర్ గారిని ఆ రోజు కూడా అడిగింది ఒకటి సార్, ఇది బఫర్ జోన్లో ఉండుంటే మాకంటే తెలియదు. మేము ఎక్కడి నుంచో వచ్చి ఇప్పుడు ఈ ఉంది ఆదిలాబాద్ నుంచి వచ్చి కొనుక్కున్నాం, ఒకళ్ళు వరంగల్ నుంచి వచ్చి కొనుక్కున్నాం, నేను ఎక్కడో ఎల్బీ నగర్ నుంచి వచ్చి కొనుక్కున్నాను. మాకు తెలియదు ఇక్కడ ల్యాండ్ గురించి. కానీ అది హైడ్రాలో పోయింది. 2019లో మొత్తం డబ్బులు కట్టేసాం. ఇంతవరకు మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు. మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, రోజు రాగా చుక్క చూపిస్తుంది. ఎన్ని రోజులు ఇట్లా కష్టపడాలి? హైడ్రా కోసం మేము పొడగొట్టుకోవడానికే ఇంత ఇన్ని డబ్బులు కట్టి ఆమెకి ఇది చేసామా? ఎప్పుడు కొన్నారమ్మా? ఏర్లో కొన్నారు? ఫుల్ పేమెంట్ చేసాం 19. ఇప్పుడు మీరు మీరు చాలా రోజుల నుంచి కొట్టాడుతున్నారు, ఎన్ని రోజుల నుంచి కొట్టారు? ఏం ఆశిస్తుంది? ఏం కావాలి? ఉన్నదంతా పోయింది, హైదరాబాద్నే పోయింది. అంతా కావాలి, ఏం కావాలి? మీకు అప్పుడు తెలియదు అమ్మా హైడ్రాకి సంబంధించిన లోపలికి వస్తాను? అప్పుడు ఏం తెలుసు? 19లో ఎవరు చెప్పారు? మాకేం తెలుసు? నోటీసులు ఇచ్చినా అని చెప్పేసి మున్సిపల్ వాళ్ళు అన్నారు. అప్పుడు మీకు నోటీస్ తెలియదు. ఏ నోటీస్ తెలియదు, మేము టీవీలో చూసేదాకా మాకేం తెలియదు. ఆ బిల్లాల గురించి మీకు ఏమైనా అడ్వర్టైజ్ ఇచ్చారు వాళ్ళకి? అంటే మీకు కొనేటప్పుడు కానీ మాకేం చెప్పలేదు. మీరు చెప్తే మేము ఎందుకు కొంటాము? మాకు అవసరం అట్లా. ఇప్పుడు మీరు ఎవరి దగ్గర అయితే కొన్నారో వాళ్ళు మీకు ఏమైనా హామీ ఇచ్చారమ్మా? ఏమైనా హామీ ఇస్తారు? కట్టిస్తామో మీరు ఉండొచ్చు అని చెప్తారు కదా.